స్వార్థ రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే నాయకునిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుర్తింపు పొందారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల ముందు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేయాలని ఆదేశించిన చంద్రబాబు పని అయిపోయిన తర్వాత వర్మకు మొండి చేయి చూపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వర్మ రివెంజ్ పాలిటిక్స్లో బిజీగా ఉన్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు. వర్మ మాదిరిగానే దెబ్బతిన్న టీడీపీ మహిళా నేత మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి త్వరలోనే టీడీపీకి గుడ్ బై చెప్తారనే చర్చ కూటమి వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈమె కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి. ఈ మహిళా నేత గతంలో 2 పర్యాయాలు టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. పేరుకి అనంతలక్ష్మి ఎమ్మెల్యే అయినా ఆమె భర్త సత్యనారాయణమూర్తే షాడో ఎమ్మెల్యేగా ఉండి అన్ని తానై నడిపించేవారు. గత సాధారణ ఎన్నికల్లో కాకినాడ రూరల్ నుండి మరోసారి ఎమ్మెల్యే సీటు ఆశించారు పిల్లి అనంతలక్ష్మి దంపతులు. అయితే జనసేనతో పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ సీటును పంతం నానాజీకి కేటాయించారు. కాకినాడ రూరల్ సీటు ఆశించి భంగపడడంతో పిల్లి దంపతులు తీవ్ర అసహనానికి గురయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అనంతలక్ష్మికి లేదా ఆమె భర్త సత్యబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అప్పట్లో వీరికి చంద్రబాబు హామీ ఇచ్చారట. దీంతో పిల్లి దంపతులు గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థి పంతం నానాజీ గెలుపు కోసం పనిచేశారు. ఎన్నికలైపోయి అధికారం దక్కగానే ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిపోయినట్టుగానే పిల్లి అనంతలక్ష్మి దంపతులకు ఇచ్చిన హామీని కూడా సమయానుకూలంగా చంద్రబాబు మరిచిపోయారు. మరొక పక్క కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కూడా ఈ దంపతులను పట్టించుకోకుండా దూరం పెట్టేశారట. వీరి ద్వారా ఎన్నికల సమయంలో లబ్ధి పొంది పదవిలోకి రాగానే పక్కన పెట్టేశారనే చర్చ పార్టీలో జోరుగానే జరుగుతోందని సమాచారం. చంద్రబాబు హామీ ఇచ్చిన ప్రకారం తమకు తప్పకుండా ఎమ్మెల్సీ పదవి వస్తుందని పిల్లి దంపతులు ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ రాకపోయేసరికి కనీసం కార్పొరేషన్ పదవి ఇస్తారేమో అని వీరు మరోసారి ఆశపడ్డారు. అది కూడా వీరికి దక్కలేదు. దాంతో గత కొంతకాలంగా అవమాన భారంతో రగిలిపోయిన పిల్లి దంపతులు టీడీపీకి గుడ్ బై చెప్పేయాలన్న నిర్ణయానికి వచ్చారట. ఈ నేపథ్యంలో వీరు ఈ మధ్యనే కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన ముఖ్యమైన టీడీపీ నేతలు, కార్యకర్తలకు వాట్సాప్ సందేశం పంపించారని సమాచారం. తమ ఇంటి వద్ద నిర్వహించబోతున్న సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానించారట. అయితే ఈ విషయం కాస్త ఆ నోట ఈ నోట కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ చెవులకు చేరిందట. దాంతో వారు పిల్లి దంపతులు రాజీనామా చేస్తే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని భావించి విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారట. అధిష్టానం ఆదేశాలతో మంత్రి నారాయణ, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ పిల్లి దంపతులతో ఫోన్లో మాట్లాడారట. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని సూచించారట. త్వరలో న్యాయం జరిగేలా చూస్తామన్నారట. దీంతో పిల్లి దంపతులు తమ సమావేశాన్ని వాయిదా వేసినట్లు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలకు మరొక మెసేజ్ పంపారు. కొంతకాలం వేచి చూసి అప్పటికీ తమకు సరైన ప్రాధాన్యత లభించకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని పార్టీ పెద్దలకు స్పష్టం చేశారట. మొదటి నుండి టీడీపీకి విశ్వాసపాత్రులుగా ఉన్న పిల్లి దంపతులు ప్రస్తుతం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారని వారి అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. పొత్తు ధర్మం కోసం సీటును త్యాగం చేసిన వ్యక్తులకు చంద్రబాబు ఇచ్చే గుర్తింపు, గౌరవం ఇదేనా అంటూ పిల్లి దంపతులు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది.